ఓం శం శనైశ్చరాయ నమః. భక్తివాహిని తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రావటం లేదా? చేతికి అందినట్టే వచ్చి డబ్బు చేజారిపోతుందా? అనూహ్యమైన కష్టాలు, అపజయాలు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో శనిదోషం కావచ్చు. చాలామంది శనిదేవుడు అంటే భయపడతారు, కానీ ఆయన మనల్ని శిక్షించే దేవుడు కాదు. మన కర్మలను సరిదిద్ది మనల్ని సరైన మార్గంలో పెట్టే న్యాయాధికారి. ఈరోజు ఈ వీడియోలో శనిదోష లక్షణాలు ఏమిటి, శనిదేవుడిని శాంతింపజేసే అత్యంత శక్తివంతమైన పరిహారాలేమిటో పూర్తిగా తెలుసుకుందాం. నవగ్రహాలలో శనిగ్రహం మన కర్మఫలాలను ఇచ్చే అధికారి. మనం చేసిన మంచి చెడు పనుల ఆధారంగానే శని ప్రభావం ఉంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా శని మహాదశ నడుస్తున్నప్పుడు జీవితంలో జాప్యం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అయితే గుర్తుంచుకోండి, శనిదేవుడు కఠినంగా అనిపించిన ఆయన అత్యంత దయామయుడు. మనం తప్పు తెలుసుకుని మొక్కితే తప్పకుండా అనుగ్రహిస్తారు. మీకు ఈ లక్షణాలు ఉంటే శని ప్రభావం ఉన్నట్లు గమనించండి. ఉద్యోగంలో అకస్మాత్తుగా ఇబ్బందులు రావడం లేదా ఉద్యోగం పోవడం, ఎంత సంపాదించినా అప్పులు పెరగడం, అనవసర ఖర్చులు రావడం, కాళ్ళు కీళ్ళ నొప్పులు లేదా దీర్ఘకాలిక అనారోగ్యం, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, ముఖ్యంగా పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం. భయపడకండి, శనిదేవుణ్ణి శాంతింపచేయడానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. మొదటిది దీపారాధన. ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది మీ జీవితంలోని చీకట్లను తొలగిస్తుంది. రెండవది కాకులకు ఆహారం. శనిదేవుని వాహనం కాకి. శనివారం నాడు బెల్లం కలిపిన అన్నం లేదా నువ్వుల లడ్డులను కాకులకు పెట్టడం వల్ల పితృదోషాలు తొలగి శని అనుగ్రహం కలుగుతుంది. మూడవది హనుమాన్ ఆరాధన. హనుమంతుడిని పూజించేవారిని శని బాధించనని స్వయంగా శనిదేవుడే మాట ఇచ్చారు. అందుకే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. నాలుగవది దాన ధర్మాలు. నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు లేదా ఇనుము వస్తువులను పేదవారికి దానం చేయండి. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేయటం వల్ల శనిదేవుడు త్వరగా ప్రసన్నుడవుతారు. ఇప్పుడు శనిదేవుని అనుగ్రహం కోసం ఈ పరమ పవిత్రమైన మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపిద్దాం. మీరు కూడా నాతో పాటు పఠించండి లేదా వినండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. వీలుంటే 11 లేదా 21 సార్లు జపించండి మాతో పాటుగా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం
యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మిత్రులారా, శనిదేవుడు మనకు కష్టాలను ఇస్తున్నాడంటే అది మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికే. అబద్ధాలు ఆడకుండా పెద్దలను గౌరవిస్తూ కష్టపడి పనిచేసేవారికి శని ఎప్పుడూ శుభఫలితాలనే ఇస్తారు. భక్తితో ఈ పరిహారాలు పాటించండి. మీ జీవితం తప్పకుండా సుఖమయంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన భక్తి వాహిని తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.